17/6/2026 బుధవారం సంతనూతలపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ దద్దరిల్లింది. ఈరోజు పెర్నమిట్ట దగ్గర పాలకేంద్రం పక్కన లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు విజయవంతంగా నిర్వహించారు. పాలకేంద్రం దగ్గర ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు విజయవంతంగా అమలవుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధ చూపి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ఆశయాలకు ముందుంచబడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మనమంతా కట్టిన కూటమి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేద ప్రజల ముఖాలను నవ్వులు పూయిస్తూ పార్లమెంట్ సెక్రటరీ రంపతోటి అంకారావు గారు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు గారు, గొట్టిపాటి రాఘవరావు గారు, మద్దినేని హరిబాబు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు తాతినేని రాము గారు, బీజేపీ అధ్యక్షులు శంకర్ గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లో అబ్బూరి శ్రీనివాసరావు గారు, పూనంనేని లోకేష్ గారు, మహిళా అధ్యక్షురాలు గంగుల శివపార్వతి గారు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతినిధుల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వ విజయాలను అభినందించారు. రైతులు భూములు కూడా 5 నుంచి 10 లక్షల దగ్గర పెరిగిన పరిస్థితి ఉందంటే మన నియోజకవర్గం మన గవర్నమెంట్ లో విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకెళ్తుందో మీకు తెలియజేస్తా ఉన్నాం. వికలాంగులు పెన్షన్ల వారి ఇంటి వద్దకే గౌరవంగా సకాలంలో అందిస్తూ వచ్చాం. అన్నదాతకు అండగా రైతులకు సకాలంలో పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసుకుంటున్నాం. ఆంధ్రుల కళల రాజధానిని 3 ముక్కలాటగా హేళన చేసిన గొడ్డలిపాటి నాయకులకు కుట్రని ఛేదిస్తూ ప్రజా రాజధానిని ప్రపంచ పటంలో నిలిపేందుకు చట్టం చేసి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేతకాక కమిషన్లకు కక్కుర్తిపడి గత పాలకులు చేసిన విధ్వంసంతో ప్రమాదపు అంచున నిలిచిన ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల సహకారంతో త్వరగా అవరోధాలను అధిగమిస్తూ సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దిశలో ముందుకు సాగుతున్నాం. ఈ విజయం కూటమి పార్టీలని సమిష్టి కృషి కార్యకర్తలు త్యాగాలు అన్నిటికీ మించి మనల్ని నమ్మిన ప్రజలు ఇచ్చిన ఆశీస్సులు. ఇంకా మనం సాధించాల్సింది కూడా చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలో మొదటి స్థానంలో నిలబడటమే లక్ష్యం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు అలుపెరగని శ్రమ చేస్తూ ప్రధాని అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఏం అమాయకులు కాదు. ఒక విధంగా చెప్పాలంటే నాయకుల కన్నా తెలియకుండా ప్రజలు ఉన్నారు. మనము అధికారం వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటిదో అందరికీ తెలుసు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఈరోజు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైన విషయం మనము ఇప్పుడు గమనించాలి. ఆ రోజు ఎలక్షన్లో కూడా ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రావచ్చు అని ప్రజలు నమ్మి 164 సీట్లు ఇచ్చిన విషయం మనం గమనించాలి. సరే, ఈ 2 ఏళ్లలో మనం ప్రకటించాము. చాలా వరకు
ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చేసిన విషయం మనం అందరూ అనేక మంది చెప్పారు. సంక్షేమ కార్యక్రమంలో వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తా ఉన్నారు. 4,000 నుంచి 15,000 వరకు అందరూ చెప్పారు. స్టేట్ ఎంత ఇస్తున్నారు, డిస్ట్రిక్ట్ ఎంత ఇస్తున్నారు, మన దాంట్లో ఎంత ఇస్తున్నారు. అంటే ఇది చాలా బాగా అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకి ఖచ్చితంగా సహాయం చేయాలా. పెన్షన్ ఎన్టీఆర్ భవిష్యత్తులో చాలా ముఖ్యమని ఈరోజు చేస్తా ఉన్నారు. అదే కాకుండా అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో నాకు తెలిసి ఒక 30,000 కుటుంబాలకు వచ్చాయి. దాని తర్వాత 3 సిలిండర్స్ ఇస్తా ఉన్నారు. దాని తర్వాత తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏదో ఒకళ్ళు రెండు పోయిన ప్రభుత్వం ఒకరికే ఇచ్చింది. ఈరోజు ఎంతమంది రాజకీయంలో అంతమందికి ఇచ్చారు. అంటే మన విద్యకి మనం అంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలియజేస్తాం. సో నేను చెప్పేదంటే ఇంకా మిగతా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలుసు. ఇంత ఇబ్బందులు కూడా ఈరోజు మనం ఇస్తున్నామనే సంగతి మనందరం గమనించాలా, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని మనం ఈరోజు 2 సంవత్సరాలు విశ్వాస సభలు చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కూడా ఇంత ఇచ్చామనేది ధైర్యంగా చెప్తా ఉన్నాం. కొన్ని చేయలేదు, ఖచ్చితంగా చేస్తాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఖచ్చితంగా చేస్తాం. చేయగలిగినన్ని చేస్తాము, అది ప్రజలకు తెలుసు. అందుకని మనము మన కాన్స్టిట్యున్సీ వరకు అతి త్వరలోనే పెన్షన్ ఇస్తామంటున్నాం. విడో పెన్షన్స్ ప్రతి ఒక్కరు అర్హులైన వారికి మిస్ కాకుండా మనము నాయకులు, ఎండిఓ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా మనము ముందుకు వెళ్ళాలంటే ముందరే లిస్టులు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రాజకీయంగా చాలా చూశారు. ఏంటంటే ఏదో లాస్ట్ 2-3 ఓపెన్ చేస్తే మనం సరిగా లేకపోతే ఎవడో బలాంగిలోనే ఎక్కడో ఉంటాడు. వచ్చి ఆ 3 నెలలు అప్లై పెట్టుకోడు. వచ్చే 3 ఏళ్ళ వరకు ఏ సభకి వెళ్ళా అందరూ కనపడతాం. మాకు పెన్షన్ రాలేదు, మాకు పెన్షన్ రాలేదు. సో ఇవన్నీ మనం గమనించుకొని నాయకులు అన్ని ప్రొఫెక్టర్ ముందరే ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక రోజు ఓపెన్ చేస్తే 3 రోజుల తర్వాత క్లోజ్ చేస్తుంది. ఆ సందర్భంలో చిన్న ఏదైనా జరిగితే మనకి 3 ఏళ్ళు అదే పనిలో ఉంటుంది. వాళ్ళు వచ్చి ప్రతి సభలో రిలీజ్ చేస్తారు రాలేదు. సో అందుకని నాయకులుగా మన కార్యకర్తలుగా ప్రతి ఒక్కరికి మనం అందే విధంగా మీరు ముందుండి లిస్టు ముందరే ప్రిపేర్ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. సరే, మన కాన్స్టిట్యున్సీకి వస్తే అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మనం అభివృద్ధిలో ముందుండాలి. అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మన సంక్షేమంలో ముందుండాలి అనే ఉద్దేశము నాకు ఫస్ట్ నుంచి ఉంది. అందుకని ఎప్పుడైనా కానీ అదే పద్ధతిలో పక్క కాన్స్టిట్యున్సీల కన్నా రూపాయలు ఎక్కువ తెచ్చుకోవాలా, పక్క కాన్స్టిట్యున్సీ కన్నా నేను తెచ్చుకోవాలనేది మొదటి నుంచి నాకున్న ఒక ఆలోచన. అదే కాకుండా ఎప్పుడు కానీ నేను చేయాలి ఒక 10 ఏళ్ళ అనేది నాకు కొన్ని ఇచ్చే సంతోషం. ఉదాహరణకి బైపాస్ రోడ్ ఉన్నది చేమగుర్తిలో. నేను బైపాస్ రోడ్ అంటే సార్ 20 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నది బైపాస్ రోడ్ అంటే ఎప్పుడు కాలేదని నాకు కూడా చాలా మంది చెప్పారు. దాన్ని పట్టుబట్టి నేను ఆ బైపాస్ రోడ్డు శ్రీముఖులో అనౌన్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తర్వాత మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఓపెన్ కూడా చేశాం. అది ఎందుకంటే ఆయన చాలా మంది చేయలేదు, నేను చేశాను అనేది నాకు ఒక తృప్తి. పెద్ద కమ్యూనిటీ వాళ్ళు అక్కడ పెద్ద అంబేద్కర్ గారి కమ్యూనిటీ వాళ్ళు కూడా తెస్తారు. పెద్దపల్లిలో మహామేధావులు కమ్యూనిస్ట్ నాయకులు దేశం అంతా ఉన్న లీడర్లు అక్కడ కూడా చాలా రోజుల నుంచి నాయకులు అయితే ఉన్నారు కానీ పని అయితే జరగలేదు. నేను వచ్చిన తర్వాత అక్కడ సిమెంట్ రోడ్లు మేమే చేసాము, వాటర్ ఇది మేమే చేసాము. ఈరోజు అక్కడ కూడా ఒక 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ కడుతున్నాం. ఇవన్నీ చిరస్థాయిగా నిలబడి ఇప్పటి నుంచి అడుగుతున్నాయి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చేస్తున్నాయి. మేము కూడా అదేవిధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ డిఎంఎఫ్ ఫండ్లో ఈసారి దగ్గర 40 కోట్ల పైచీలకు డిఎంఎఫ్ ఫండ్లో రోడ్లకి, కమ్యూనిటీ హాల్కి మన కాన్స్టిట్యున్సీలో తెస్తున్నాము. ఎన్ఆర్జీఎస్లో 20 కోట్ల పైన ఎన్ఆర్జీఎస్
లంపల్ల ప్రెస్ మీట్ ప్రెస్ మీట్